ఇంకా వేరే ఇంకా అసలు ఏది బ్యాంక్ అప్పు తప్పితే నాకు వేరే అప్పులు లేవు, అసలు ఉమ్, పర్సనల్ అప్పులు అసలు లేవు. ఉమ్, అది కూడా పెట్టాను పైన, నేను ఒకళ్ళ దగ్గర అప్పు చేశాను నిరూపిస్తూ మొత్తం ఆస్తి రాసిస్తానండి. ఉమ్, పర్సనల్ అప్పులు నేనే. సో అయ్యింది 26లో స్టార్ట్ చేసాము. 2020లో కరోనా వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చింది. ఉమ్, అప్పుడు మా ఫాదర్ నేను టేక్ కేర్ చేసుకున్నా అన్నారు. సరేలే ఇంకా ఆయన టేక్ కేర్ చేస్తాను అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. ఎప్పుడైతే 23లో ఇట్లా డ్రైనేజ్ కోసం ఇష్యూ వచ్చిందని తెలిసిన తర్వాత నేను కాల్ చేస్తే అప్పుడు అప్పుడు తెలిసింది. అప్పుడే ఆయన ఇట్లా అప్పు చేశాడని తెలిసింది. ఉమ్, ఇవ్వడానికి వెళ్ళాను, వాళ్ళు తీసుకోవట్లేదు. సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, అసలు ఇది ఒక సందర్భమో సమయమో కాదు కానీ ఒకటి అడుగుతాను. రైట్. ఉమ్, ఉమ్, ఇప్పుడు పుల్లారా గారు ఉన్నారు కదండి, ఉమ్, పుల్లారా గారు పుల్లారా గారు 2024 అఫిడవిట్ లో ఏమని ఇచ్చారండి? ఉమ్, అండ్ 2019 అఫిడవిట్ లో ఏమిచ్చారు? ఏది ఎలక్షన్ కంటెస్ట్ చేసే ముందు ఉమ్, 29లో 2019లో ఆయన పుల్లారా గారు 42 crores ఆస్తులు ఉన్నట్టు రాశారు. ఉమ్, 2024లో 94 కోట్లు 95 కోట్లు ఉన్నట్టు రాశారు. ఉమ్, 42 కోట్లు అప్పులు ఉన్నట్టు రాశారండి. ఉమ్, 50 మంది దగ్గర, ఉమ్, అమెరికా వాళ్ళ దగ్గర, ఇండియా వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నట్టు ఇండివిజువల్స్ దగ్గర ఉమ్, అప్పు తీసుకుంటూ రాశారు. ఉమ్, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆ, ఉమ్, వచ్చి మాకు మీరు డబ్బులు ఇవ్వాలి, మీరు ఏమీ చేయడానికి వీల్లేదు, మీ వ్యాపారాలని బంద్ చేయాలి, మిమ్మల్ని మేము కబ్జా చేస్తాం, మీ ఆస్తుల్ని కబ్జా చేస్తాం ఉమ్. అంటే ఏం చేస్తారండి? ఆ? చేయొచ్చా అట్లా? ఉమ్, చేయొచ్చా? చేయకూడదు కదా. పోనీ పుల్లారా గారికి తెలియకుండా పుల్లారా గారి నాన్నగారు అమ్మగారు ఎవరో తీసుకున్నారు డబ్బులు, ఆయనకి అసలు సంబంధం లేదు, అవును. కానీ కొడుకుగా బాధ్యత ఇస్తానన్నారు. ఉమ్, నువ్వు మీరు అంటే ఇప్పుడు వ్యాపారం చేసుకుంటే కదా సార్ డబ్బులు ఇచ్చేది ఎవరికైనా. అవును. ఈ రోజు కాంప్లెక్స్ ఆక్షన్కి వెళ్ళింది అంటే కారణం ఏంటి? మీరు నన్ను వ్యాపారం చేసుకునేవ్వట్లేదు, ఉమ్, మీరు నాకు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి తప్పు. చెప్పిన తర్వాత ఆ అసలు మీరు కబ్జా చేసుకొని వచ్చి చెప్పడం ఏంటి? నాకు కబ్జా చేసుకోకుండా వచ్చి చెప్పి మురళి ఇలా అయ్యింది, ఆ మీ నాన్నగారు డబ్బులు ఇస్తున్నారు మాకు ఇవ్వాలి అంటే నేను ఎంక్వైరీ చేసుకుని ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఒక నలుగురికి ఎంక్వైరీ చేసుకున్నాను, ఇచ్చేసాను. కానీ వీళ్ళు మట్టి డబ్బులు తీసుకోవట్లేదు. వీళ్ళు కూడా అనుకోలేరండి, ముగ్గురే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే సో ఆ, 2000 అంటే మీరు చెప్తున్న చెప్తున్నా. దాని ప్రకారం మురళీమోహన్ గారు, ఇది 2014 నుంచి ఎప్పుడైతే మీ నాన్నగారు డబ్బులు తీసుకున్నారో అప్పుగా, అప్పటి నుంచే మనసులో ఉంది ఈ కాంప్లెక్స్ పూర్తయిన తర్వాత సో కొడుకు తెలియకుండా జరుగుతోంది అన్నది వాళ్ళ దృష్టిలో కూడా ఉంది. సో ఈ కాంప్లెక్స్ని ఆక్యుపై చేసుకోవాలి అన్నది అప్పుడే ఉందేమో అని మీరు చెప్తున్న దాని ప్రకారం కనిపిస్తోంది. బట్ ప్రభుత్వం మారిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ముందు అప్పుడున్నటువంటి మంత్రి రజనీని ముందు పెట్టి సో రజనీతో మొత్తం ఒక్కొక్క నాటకీయ పరిణామాన్ని మీ దృష్టిలో తీసుకొచ్చి తిట్టించడాలు, సో ఒక రకంగా మిమ్మల్ని పావుగా వాడుకున్నారు అన్నది కొంత అనిపిస్తోందా మీకు? పావుగా వాడుకున్నారండి. ఉమ్, ఇది యాక్చువల్గా ఇది 2014 నుంచి కుట్ర జరుగుతుందని నేను గమనించలేదండి. ఉమ్, నేను ఎంత ఇప్పటికీ మన ఊరికి మంచి చేస్తున్నామని ఆలోచించాను తప్పితే ఉమ్, ఆ ఇది కుట్ర జరుగుతుందని నేను గమనించలేదు. తర్వాత మా ఫాదర్ 2016లో అసలు వీళ్ళు ఎందుకు చెప్పలేదండి నాకు. ఉమ్, మా ఫాదర్కి డబ్బులు ఇచ్చినప్పుడు 8 సంవత్సరాలు అసలు నాకు చెప్పకుండా కబ్జా చేసుకుంటారా? ఉమ్, పోనీ అసలు వీళ్ళు డాక్యుమెంట్ చూసారా? అసలు ఏ ఏ ఏ బేసిస్ మీద మా ఫాదర్కి డబ్బులు ఇచ్చారండి? ఉమ్, ఆయన ఓనరా? ఆ ఆస్తి ఎవరు తెలీదా? ఏ బేసిస్ మీద డబ్బులు ఇస్తారు? ఆ, ఉమ్, అసలు ఏ అసలు వాళ్ళు కేవలం అండి ఇది చెప్పాను కదా, ఈ అందరూ వెళ్ళేసి కబ్జా చేసి పుల్లారా గారు మాకు డబ్బులు కట్టండి, మా దగ్గర అప్పు చేశారు 42 కోట్లు అని ఆయన వ్యాపారం చేయకుండా ఆపేశారు అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడండి? ఉమ్, ఆ? ఎలా కడతాడండి డబ్బులు? ఒకవైపు అమ్ముకోలేడు, ఒకవైపు డబ్బులు కట్టలేడు, ఏం చేస్తాడండి? కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్తే కోర్టు ఇచ్చిన వాటిని కూడా పాటించదు. ఉమ్. కోర్టు క్లియర్ గా ఆర్డర్ ఇచ్చింది కదండి, వాళ్ళని వ్యాపారం చేసుకుని అయ్యా.
వాళ్ళకి ప్రొటెక్షన్ బట్ ఎందుకు కల్పించండి. లోకేష్ ని కలవడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి? ఎందుకు కలవలేకపోతున్నారు? ఎవరు కలవని